ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామునూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామునూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. शामना వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము, మేము మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి. నేను వేరే వాళ్ళకి చేస్తున్నాను. ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుస్తుంది. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తుంది. చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించాలి. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటాయి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు మీరు కుంభమేళకి వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది.